హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరికీ మోటార్ సైకిళ్లు తెలుసు, రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. కాని వాటి కథ ఎక్కడ మొదలైందో తెలుసా? ఒక ఇంజనీర్ మెదడులో కాదు, ఒక వర్క్షాప్లో కాదు, అసలు భూమి మీదే కాదు, భూమి లోపల మొదలైంది. అవును, మీరు విన్నది నిజమే. ఒక అగ్నిపర్వతం పేలుడుతో మొదలైన ఈ కథ మోటార్ సైకిల్ పుట్టుకకు ఎలా దారితీసిందో ఈరోజు మనం చూడబోతున్నాం. అసలు ఒక అగ్నిపర్వతం పేలడానికి మనం నడిపే బైక్కి ఏంటి సంబంధం? వినడానికి చాలా వింతగా ఉంది కదూ, కాని ఇదే నిజం. ఈ వింత బంధం వెనుకున్న కథను తెలుసుకోవాలంటే మనమిప్పుడు టైంలో ప్రయాణించాలి. సుమారు 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సరే, మన ప్రయాణం ఇక్కడ నుంచే స్టార్ట్. చెప్పాను కదా, ఇది మామూలు కథ కాదు, ఒక ఇంజనీరింగ్ వర్క్షాప్లో మొదలైన కథ కాదు, ప్రకృతి సృష్టించిన ఒక పెద్ద ప్రళయంలోంచి పుట్టిన కథ ఇది. ఇది 1815వ సంవత్సరం. ఇండోనేషియాలో టంబోరా అనే అగ్నిపర్వతం బద్దలైంది. మామూలుగా కాదు, చరిత్రలోనే అతిపెద్ద పేలుడది. ఊహించండి, కొన్ని 100 బిలియన్ టన్నుల బూడిద, గంధకం అంతా ఒక్కసారిగా గాల్లోకి లేచి వాతావరణంలో కలిసిపోయింది. ఈ బూడిద మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయంటే అవి ప్రపంచం మొత్తాన్ని కప్పేసి సూర్యుణ్ణి దాచేశాయి. ఫలితం, ఆ తరువాతి సంవత్సరం అంటే 1816లో వేసవికాలమే రాలేదు. సూర్యరశ్మిలేక పంటలన్నీ నాశనమయ్యాయి. ఐరోపా అంతా భయంకరమైన కరువు. తినడానికి తిండి లేదు. ఇక గుర్రాలకు మేత ఎక్కడ్నుంచొస్తుంది? గుర్రాలన్నీ చనిపోవడం మొదలయ్యాయి. అప్పట్లో రవాణాకు గుర్రాలే ఆధారం. సో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోయింది. ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లడానికి మార్గం లేదు. ఈ సంక్షోభమే ఒక కొత్త ఆలోచనకు పునాది వేసింది. అవును, అవసరమే ఆవిష్కరణలకు తల్లి అంటారు కదా, సరిగ్గా అదే జరిగింది. 1817లో బ్యారన్ కార్ల్ వాన్ డ్రీస్ అనే ఆయన గుర్రాలు లేకపోతే ఏంటి, ఇదిగో ప్రత్యామ్నాయం అంటూ ఒక చెక్కతో చేసిన 2 చక్రాల వాహనాన్ని తయారుచేశాడు. దానికి పెడల్స్ లేవు, కాళ్లతో నేలను తోసుకుంటూ వెళ్లాలి. తర్వాత కొంతకాలానికి పియార్ మిచాక్స్ అనే వ్యక్తి ముందు చక్రానికి పెడల్స్ పెట్టాడు. అప్పుడది మొదటి సైకిల్లాగా తయారైంది. కాని ఒక సమస్య, అప్పటి రోడ్లన్నీ రాళ్లతో ఉండేవి. దానిమీద ప్రయాణం చేస్తే ఒంట్లో ఎముకలన్నీ కదిలిపోయేవి. అందుకే దానికి ముద్దుగా బోన్ షేకర్ అని పేరు పెట్టారు. అంటే ఎముకలను ఊపేది అని అర్థం అన్నమాట. సరే, బోన్ షేకర్ వరకు బానే ఉంది. కాని మనిషి కండర శక్తితో ఎంత దూరం వెళ్లగలడు? దానిక్కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ని దాటడానికే యంత్రశక్తి వైపు ప్రయాణం మొదలైంది. పెడల్స్ నుంచి పెట్రోల్ వైపు కథ ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. బోన్ షేకర్ తర్వాత పెన్నీ ఫార్తింగ్ అనే మరో వింతైన సైకిల్ వచ్చింది. బహుశా పాత సినిమాల్లో చూసుండొచ్చు. ముందు చక్రమేమో భారీగా, మనిషికన్నా ఎత్తుగా ఉంటుంది. వెనుక చక్రం చాలా చిన్నగా ఉంటుంది. చూడ్డానికి బాగుంటుంది, కాని చాలా ప్రమాదకరం. అంత ఎత్తుమీద నుంచి కింద పడితే నేరుగా తలకి దెబ్బ తగిలేది. అందుకే దీన్ని నడపాలంటే అథ్లీట్లు, చాలా ధైర్యవంతులు మాత్రమే ముందుకొచ్చేవారు. ఈ భద్రతా సమస్యకు ఒక పరిష్కారం కావాలి కదా. అది 1885లో వచ్చింది. రోవర్ సేఫ్టీ సైకిల్ పేరుతో జాన్ కెంప్ స్టార్లీ ఒక కొత్త డిజైన్ను పరిచయం చేశాడు. 2 చక్రాలు ఒకే సైజులో ఉంటాయి. వెనుక చక్రానికి చైన్ డ్రైవ్, అచ్చం మనమిప్పుడు చూసే సైకిల్లాగే. ఇది సైక్లింగ్ను సురక్షితంగా మార్చేసింది, అందరికీ అందుబాటులోకి తెచ్చింది. నిజానికి ఈ ఫ్రేమ్ డిజైన్ ఒక విప్లవం. ఇదెంత పర్ఫెక్ట్గా ఉందంటే దీనికి ఇక కావలసిందల్లా ఒక్కటే, అదే ఒక ఇంజిన్. నిజానికి 1885 సంవత్సరం చాలా స్పెషల్. ఎందుకంటే ఒకే సమయంలో 2 అద్భుతాలు జరిగాయి. ఇంగ్లండ్లో స్టార్లీ సైకిల్ని పర్ఫెక్ట్ చేస్తుంటే జర్మనీలో గాట్లీబ్ డైమ్లర్, విల్హెమ్ మేబాచ్ అనే 2 ఇంజనీర్లు ఒక చెక్క సైకిల్ ఫ్రేమ్కి వాళ్లు కొత్తగా కనిపెట్టిన ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ని బిగించారు. అదే పెట్రోల్ ఇంజిన్. ఆలోచించండి, ఒకవైపు పూర్తి మెటల్ ఫ్రేమ్, ఇంకోవైపు పూర్తి వుడెన్ ఫ్రేమ్. ఒకదానికి శక్తి మనిషి కండరాలు, ఇంకోదానికి శక్తి పెట్రోల్. సైకిల్ ఫ్రేమ్, ఇంజిన్ ఈ 2 కలిసిన ఆ చారిత్రక క్షణం అదే. ఇంతకీ ఆ మొదటి రైడ్ ఎలా జరిగిందో తెలుసా? ఒక చిన్న కామెడీ జరిగింది. వీళ్లు తయారుచేసిన ఆ 0.5 హార్స్ పవర్ ఇంజిన్ నడుస్తుంటే దాని వేడికి పైనున్న చెక్క సీటుకు నిప్పంటుకుంది. పాపం, మొదటి రైడ్లోనే సీటు కాలిపోయింది. 0.5 హార్స్ పవర్ అంటే అప్పట్లో ఒక చిన్న గుర్రం శక్తితో సమానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ టెక్నాలజీ ఎంత కొత్తదో, ఎంత ప్రయోగాత్మకంగా ఉందో. అది కేవలం ఒక వాహనం కాదు, పెట్రోల్ పవర్తో నడిచే ఒక కొత్త యుగానికి అది మొదటి నిప్పురవ లాంటిది.
సరే, ఒక సరదా ప్రయోగంలా మొదలైన ఈ మోటార్ సైకిల్ కాలక్రమేణా తన నిజమైన ప్రయోజనాన్ని ఎలా నిరూపించుకుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ప్రపంచ యుద్ధాలు దీని అభివృద్ధిని ఎంత వేగవంతం చేశాయో తెలుసుకుందాం. జర్మనీలో ఈ ప్రయోగాలు జరుగుతున్నప్పుడే అట్లాంటిక్కి అవతల అమెరికాలో మిల్వోకీ అనే నగరంలో ఒక చిన్న షెడ్లో ఇద్దరు స్నేహితులు విలియం హార్లే, ఆర్థర్ డేవిడ్సన్ ఒక అమెరికన్ ఐకాన్కి పునాది వేస్తున్నారు. అది 1903వ సంవత్సరం. వాళ్ళు తమ మొదటి సంవత్సరంలో తయారు చేసింది కేవలం 3 మోటార్ సైకిళ్లు మాత్రమే. కాని చూడండి, విధి ఎలా మారిపోయిందో. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవ్వగానే ఈ చిన్న కంపెనీ కథ పూర్తిగా మారిపోయింది. అప్పటికి ఇంకా చిన్న కంపెనీనే అయినా హార్లీ డేవిడ్సన్ తన ఉత్పత్తిలో సగానికి పైగా, అంటే 50% కన్నా ఎక్కువ ఆర్మీ కోసం తయారుచేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ మోటార్ సైకిళ్లు యుద్ధభూమిలో చాలా కీలకంగా మారాయి. ఒకచోట నుంచి ఇంకో చోటికి ముఖ్యమైన సందేశాలను తీసుకెళ్లటానికి, బురద, గుంతలతో నిండిన ప్రమాదకరమైన ప్రదేశాల్లో ప్రయాణించడానికి గుర్రాల కన్నా ఇవి చాలా వేగంగా, నమ్మకంగా పనిచేశాయి. యుద్ధం యొక్క ఆ కఠినమైన పరిస్థితులే మోటార్ సైకిల్ ఇంజనీరింగ్ని ఒక మెట్టు పైకెక్కించాయి. అది కేవలం ఒక ఆటవస్తు కాదు, ఒక బలమైన, నమ్మకమైన యంత్రమని నిరూపించాయి. అమెరికా, యూరోప్ల తర్వాత మన కథ ఇప్పుడు తూర్పు వైపుకు, అంటే ఆసియా వైపుకు పయనిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ మోటార్ సైకిల్ రూపురేఖలని ఎలా మార్చేసిందో, దాని సామాన్యుడికి ఎలా దగ్గర చేసిందో చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దేశం మొత్తం నాశనమైంది. అటువంటి పరిస్థితుల్లో సోయిచిరో హోండా అనే ఒక ఇంజనీర్కి ఒక సింపుల్ ఐడియా వచ్చింది. యుద్ధంలో సైన్యం వాడి పక్కన పడేసిన చిన్న చిన్న జనరేటర్ ఇంజినులు ఆయనకు దొరికాయి. వాటిని తీసుకుని మామూలు సైకిల్ ఫ్రేములకు బిగచడం మొదలుపెట్టాడు. అంతే, ఒక సంక్షోభంలోంచి, ఒక చిన్న ఆలోచన నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ కంపెనీకి, హోండా కంపెనీకి పునాది పడింది. ఆ ప్రభావం ఎంత పెద్దదో చెప్పాలంటే ఈ ఒక్క నంబరు చాలు. 100 మిలియన్లకు పైగా, అంటే 10 కోట్లకు పైగా. ఇది హోండా సూపర్ కబ్ అనే ఒక్క మోడల్ అమ్మకాల సంఖ్య. చరిత్రలో ఇప్పటివరకు మరే ఇతర మోటారు వాహనం, కారుగాని, బైక్ గాని ఇన్ని యూనిట్లు అమ్ముడుపోలేదు. ఇది ఇప్పటికీ ఒక వరల్డ్ రికార్డ్. హోండా మాత్రమే కాదు, యమహా, సుజుకీ వంటి జాపనీస్ కంపెనీలు అన్నీ కలిసి మోటార్ సైకిల్ ప్రపంచాన్ని శాసించాయి. ఎలా? వాళ్ళు 3 విషయాలపై దృష్టి పెట్టారు. 1. ధర తక్కువగా ఉండాలి. 2. చాలా నమ్మకంగా పనిచేయాలి, రిపేర్లు రాకూడదు. 3. మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలి. ఈ 3 కారణాల వల్లే మోటార్ సైకిల్ ఒక లగ్జరీ వస్తువు నుంచి సామాన్య ప్రజల వాహనంగా మారింది. ముఖ్యంగా ఆసియాలో కోట్లాది మందికి చలనశీలతను అందించింది. ఇక మన కథ ఫైనల్ చాప్టర్కి వచ్చింది. పెడల్స్, పెట్రోల్ తరువాత ఇప్పుడు ఎలక్ట్రిక్ యుగంలోకి అడుగుపెడుతున్నాం. మోటార్ డిజైన్లో రాబోతున్న తరువాతి విప్లవం గురించి తెలుసుకుందాం. ఈ రెండిటినీ ఒకసారి పోల్చి చూద్దాం. ఒకవైపు 1885 నాటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, పిస్టన్లు, గేర్లు, క్రాంక్ షాఫ్ట్, వందల కొద్దీ కదిలే భాగాలు. దానికి పెట్రోల్ కావాలి, ఆయిల్ కావాలి, వేడి, పొగ, శబ్దం, ఒక సంక్లిష్టమైన మెకానికల్ సిస్టమ్. మరోవైపు ఆధునిక ఎలక్ట్రిక్ మోటార్. చాలా సింపుల్, కదిలే భాగాలు చాలా తక్కువ, ఒక బ్యాటరీ, ఒక మోటార్, అంతే. వేడి ఉండదు, శబ్దముండదు, పొగ అస్సలు ఉండదు. కానీ పవర్ మాత్రం తక్షణమే వస్తుంది. టెక్నాలజీ ఒక వృత్తం పూర్తి చేసినట్టుంది కదా. సంక్లిష్టత నుంచి మళ్లీ సరళత వైపు ప్రయాణమిది. ఈ మార్పు మన దేశంలో కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్, టీవీఎస్ లాంటి కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ విప్లవంలో ముందున్నాయి. మన రవాణా భవిష్యత్తును కొత్తగా రాస్తున్నాయి. చూసారా కథ ఎక్కడ మొదలైందో? ఒక అగ్నిపర్వతం పేలుడుతో మొదలైన ప్రయాణం చెక్క ఫ్రేమ్లు, పెట్రోల్ ఇంజిన్లు, ప్రపంచ యుద్ధాల గండాన్ని దాటుకుని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చి ఆగింది. ఇది కేవలం ఒక వాహనం కథ కాదు, సమస్యలకు పరిష్కారాలు వెతకడంలో మనిషి సృజనాత్మకతకు, పట్టుదలకు నిలువుటద్దం. మరి చెక్కా నిప్పు నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విద్యుత్ వరకు వచ్చాం. ఈ 2 చక్రాల వాహనాలకు తర్వాత విప్లవం ఏమై ఉంటుంది?